హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. ఈరోజైతే పచ్చి రొయ్యలు టమాటా కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నానమాట. మసాలా వేసి కాంబినేషన్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేశారా? చేయకపోతే ఒకసారి ట్రై చేయండి. మసాలాతో చాలా బాగుంటుంది. దీనికోసం అయితే 4 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరకాయలు కట్ చేసుకున్నాను. ఇంకా ఫ్రెష్ కొత్తిమీర, కరివేపాకు కూడా తీసుకున్నాను. ముందుగా రొయ్యలను అయితే మనం ఇలాగ ఆయిల్లో చక్కగా మగ్గబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. అంటే అందులో నీసు వాసన, అదే వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అంతా ఇంకేంత వరకు పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వేసుకొని వేరే దాంట్లో మనం ఇలాగ ఆగలబెట్టుకున్న రొయ్యలను అయితే వేసుకోవాలి. దీనికోసం అయితే నేను ఫ్రెష్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది తీసుకున్నాను. ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయిన తర్వాత కాలీఫ్లవర్ని మనం కట్ చేసుకుంటాం కదా, దాన్ని కూడా వేసుకుని ఆయిల్లో మగ్గబెట్టుకున్న తర్వాత 4 టమాటాలను అయితే ప్యూరీ చేసుకుని ఇలా వేసుకున్నాను. త్వరగా కలిసిపోతుంది కదా కూరలో, అందుకని ఇలాగ ప్యూరీ వేసుకుంటే త్వరగా మగ్గిపోతుంది. మనకి చక్కగా కర్రీ కూడా త్వరగా రెడీ అయిపోతుంది. ఇంకా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టుకోవాలి. తర్వాత మనం కారానికి తగ్గట్టుగా కారం వేసుకోవాలి. ఇందులో కారం ఎక్కువ అనేది వేసుకుంటే బాగుంటుంది. వాటర్ మాత్రం సమానంగా వేసుకోవాలి, ఎందుకంటే కాలీఫ్లవర్ కొంచెం చప్పగా ఉంటుంది కదా, అందుకని చెప్పేసి వాటర్ ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉండదు. కూరకు తగ్గ అంత వాటర్ వేసుకుని ఒకసారి ఉప్పు చూసుకుని ఉప్పు కూడా వేసుకుని చక్కగా మూత పెట్టుకున్న తర్వాత నా దగ్గర అయితే చికెన్ మసాలా ఉంది. దీనికి మటన్ మసాలానే అనేది చక్కగా వేసుకుంటే బాగుంటుంది కర్రీకి. నా దగ్గర చికెన్ మసాలా ఉందండి, అందుకని చికెన్ మసాలా అనేది వేసుకున్నాను. వేసుకుని ఒకసారి ఇంకోసారి బాగా కలుపుకొని ఉప్పు సరి చూసుకొని కొత్తిమీర కరివేపాకు వేసుకుని మూత పెట్టుకుంటే చక్కగా మనకి ప్రాన్స్ టమాటా కాలీఫ్లవర్ కర్రీ రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంలోకి ఇంకా లెమన్ పక్కన పెట్టుకుని తింటే అదిరిపోతుంది అనమాట కర్రీ. అందులోని ఇది చక్కగా గోదావరి రొయ్యలు అనమాట. రొయ్యలు ఇంకా సూపర్గా ఉంటుంది. రొయ్యల కాంబినేషన్తో కాలీఫ్లవర్ అయినా, వంకాయ అయినా, ఇంకా ములక్కాడ చాలా బాగుంటుంది. ఒక 5 మినిట్స్ ఇలా పెట్టుకుని ఇదిగోండి చక్కగా దగ్గరగా అయిపోయింది. ఇంకా దించేసి